ఈ యాక్యుపంక్చర్‌లో మనకి 5 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి 6 పల్సెస్ ఉంటాయి చేతి మీద. ఇక్కడ 3, ఇక్కడ 3. ఇక్కడ 3 ఏమో సూపర్ఫిషియల్ పల్స్ అంటారు. డీప్ పల్స్ అంటారు. సో, టోటల్ 6 పల్సెస్ ఇక్కడ. ఓకే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 3 డిఫరెంట్ పల్సెస్ మీద సూపర్ఫిషియల్ చూస్తాం, డీప్ పల్స్ చూస్తాం. ఈ యాక్యుపంక్చర్‌ని ఎలా కేటగరైజ్ చేస్తామని అంటే మనం 5 ఎలిమెంట్స్‌గా పంచభూతాలు అని అంటాం కదా! గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి తెలిసిందే ఇది. సో, ఇదే విధంగా మన పూర్వీకులు మన బాడీని ఈ పంచతత్వాలకి అలైన్ చేశారనమాట. ఓకే. ఎలా అలైన్ చేశారనంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ మనకి ఈ భూమి పుట్టడానికి కారణం ఏంటి? సూర్యుడు. సూర్యకిరణాలు పడడం వల్ల మన భూమికి ఒక రేడియేషన్ రావడం గానీ, ఒక హీట్ డెవలప్ అవ్వడం గానీ ఇది జరిగింది. లెట్ us టేక్ ఇట్ ఫైర్. ఓకేనా? మన ఒంట్లో ఒక ఒక పిండం ఏర్పడడానికి ఓకేనా? మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే మాట్లాడుతున్నాను. అంటే అందరికి అర్థం అవ్వాలి కదా అది. అది ఏర్పడడానికి ఒంట్లో వేడి ఉండాలి. ఆ వేడి లేనిది అవ్వదు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడే పిల్లల్ని కనని ఎందుకంటారు? జనరల్లీ సో వేడి ఉంటుంది కాబట్టి వాళ్ళలో. ఒళ్ళు చల్లబడిపోయిన తర్వాత ఏం అవ్వదు. సో అలానే మనకి ఎర్త్ వేడి అయినప్పుడు దాని తర్వాత ఏం పుడుతుంది మనకి? భూమి వచ్చింది మనకి. భూమి తర్వాత భూమి తిరగడం మొదలుపెట్టింది కదా, గాలి రావడం మొదలైంది. అంటే భూమి తిరుగుతుంది కదా మనకి, లోపల గాలి తిరుగుతుంది కదా, గాలి రావడం మొదలుపెట్టింది. ఈ గాలి రావడం వల్ల ఏమైంది? ఉన్న ఐస్ కరగడం మొదలైంది. మంచు కొండలు కరగడం మొదలయ్యాయి. ఈ మంచు కొండలు కరగడం తర్వాత వాటర్ వచ్చింది. వాటర్ రావడం వల్ల భూమి అనేది తేలింది కొంచెం. ఈ ల్యాండ్ అనేది తేలింది. ఈ తేలడం వల్ల ఏం జరిగింది? మనకి చెట్లు అనేవి మొలిసాయి. ఈ చెట్టు నుంచి ఏం చేశారు? మళ్ళీ నిప్పు పెట్టుకున్నారు. ఇట్స్ అ సైకిల్. అదే విధంగా హ్యూమన్ బాడీ కూడా అంతే.